అన్నకి పండుగ వస్తే కథం ఉన్న దగ్గర ఉండడు, ఆగమాగం చేస్తాడు. అసలే ఇంకా 2 రోజులైతే సంక్రాంతి పండుగ. కొలువుకు ఎట్లాగో రాడు, కనీసం ఇంటి దగ్గరే ఉంటాడో ఉండడో. ఆగో పూల సొక్కేసుకొని ఫోన్ పట్టుకొని మాట్లాడేది మా అన్ననేనా? ఆయన మా అన్న గట్ల ఎందుకుంటారులే. సుబ్బయ్య గారు చెప్పండి. ఏంటి? హాయ్ అండి. అయ్యో నేను బాగున్నానండి. అయ్యో మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. అక్కడ అందరూ బాగున్నారా అండి? ఇంట్లో కుశలమేనా అంతా? చెప్పండి. ఏంది సుబ్బయ్య గారా? బామ్మో, ఇంత మర్యాద ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న నీకు? సుబ్బయ్య గారు చెప్పండి. అంత మంచిగా అక్కడే ఒక్క నిమిషం సుబ్బయ్య గారు, మీరు కొద్దిసేపు లైన్లో ఉన్నారు. ఏంటండి మీ లొల్లి? ఏంటండి ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాను కానీ ఎందుకు సఫర్ చేస్తున్నారు? సఫర్ చేయకుండా సుబ్బయ్య గారు మిమ్మల్ని కాదు, వేరే వాళ్ళని. చెప్పండి, అంత కుశలమేనా? అమ్మాయ్యా ఏందన్నా పిసగిట్లా లేచిందా ఏంది అంత గట్ల మాట్లాడుతున్నావు? ఏంటి సెల గారు, ఏం పద్ధతి నాకు తెలియక అడుగుతున్నాను. మీరు ఇక్కడ అవతల వ్యక్తితో ఫోన్ మాట్లాడుతున్నాను కదా, మధ్యలో మీ బాధ ఏంటంటే నాకు అర్థం కాక అడుగుతాను. అంత మాట కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. సుబ్బయ్య గారు చెప్పండి. వామ్మో, మా అన్నకేమో అయింది గాని ఎన్నెళ్ళేంది ఏంది అన్నకి ఇట్లా మాట్లాడుతున్నాడు. హలో సుబ్బయ్య గారు చెప్పండి. అయ్యో తప్పు అనుకోకండి, మధ్యలో డిశ్చార్జింగ్ అయితే అన్నట్టు. అయ్యో చెప్పండి సుబ్బయ్య గారు. అయితే అసలు ఏం పని మీద చేశానండి అంటే, అక్కడ సంక్రాంతి పండుగ కదండి, మరి ఎలా ఉందండి అక్కడ వాతావరణం? ఏంటి అంత సంబరాలేనా? అయ్యో బాబు అంత బాగానే ఉందండి. అయ్యో తప్పక రావాలండి మరి అక్కడికి నేను. ఓహో, ఆంధ్రలో ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లయితుందని అనుకుంటున్నావా అన్న? హలో సుబ్బయ్య గారు ఒక్క నిమిషం అండి, దయచేసి ఏమనుకోకండి, ఊరికే లైన్లో పెడుతున్నాను అని. ప్లీజ్, ఇక్కడ నాకు ఒక కంఫ్ వచ్చి పాడైంది, ఒక్క నిమిషం లైన్లో ఉంటారు. ఏంటమ్మా మీ బాధ నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇప్పుడు పండుగ సంక్రాంతి ఎట్లా అవుతుందో కనుక్కోకపోతే సకినాలు ఎట్లా కరకరమంటున్నాయని అనుకోవాలా? సకినాలు ఎట్లా కరకరమంటున్నాయని అనుకోవాలా? ఏంటండి మీ విచిత్రం, నాకు అర్థం కాక అడుగుతా. ఒక్క నిమిషం సఫర్ చేయకుండా ఉండేది, మాట్లాడుతున్నాను కదా ఫోను. సుబ్బయ్య గారు చెప్పండి. ఏందన్నో పండుగ గురించి మాట్లాడుతుంటే పరస్కం ఆడుతున్నావు? ఏటండి నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఏటండి ఫోన్ మాట్లాడుతున్నాను కదండి, ఫుల్ బిజీగా ఉన్నాను, తెలియట్లేదా? మళ్ళీ ఊకే అదే అడిగి ఇసుకు పుట్టిస్తారు, అర్థం చేసుకోండి. సుబ్బయ్య గారు చెప్పండి. సుబ్బయ్య గారు అయ్యో నా రమ, అయ్యో చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ అసలు విషయం ఏంటండి సుబ్బయ్య గారు, ఇప్పుడు మరి సంక్రాంతి పండుగ కదండి, అక్కడ ఎలా నడుస్తున్నాయి కోడి పందాలు ఏంటండి? అదన్నట్ట అసలు ముచ్చట. అన్న నీకు కోడి పందాలంటే మస్తు ఇష్టం కదా, గందుకే కదా నువ్వు ఫోన్ చేసి అడుగుతున్నావు. ఎలా నడుస్తున్నాయండి మరి కోడి పందాలు? సుబ్బయ్య అయ్యో ఏంటండి నాకు అర్థం కాక అడుగుతాను, ఒకటే నస పెడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ ఫోను ఎన్నిసార్లు చెప్పాలి? కొద్దిగా అర్థం చేసుకోండి మీరు కూడా. చెప్పండి సుబ్బయ్య గారు, కోడి పందాలు. హలో సుబ్బయ్య గారు. అయ్యో ఏంటండి పండుగ అలా అంటారు? అలా అనకూడదండి. అయ్యో నేను చెప్పేది వినండి. కొద్దిగా ఫోన్ కట్ చేశారు, మాట్లాడుతుండండి మధ్యలోనే. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఇంకెవరికి చేద్దాం ఫోను? ఈయనతో ఐడర్ చేద్దాం. నాయుడు గారికి కాల్ చేద్దాం. హలో నాయుడు గారు అండి ఫోన్ మాట్లాడేది. బాగున్నారండి? నేను బాగున్నానండి, ఏం లేదు నాయుడు గారు, మనకి ఇప్పుడు ఒక మంచి దిట్టంగా ఉన్న ఒక ఫండం కోడి కావాలండి మనకు. ఏంటండి అది? అయ్యో అలా ఏంటండి, ఫండం కోళ్ళు లేకపోవడం ఏంటండి? కొద్దిగా చూడండి నాయుడు గారు, ఒక్క రోజులం కాబట్టి అడిగామండి. అయినా ఇంకా పందెం కోళ్ళు మా అన్నకి ఎందుకబ్బా? అన్న ఇంకా పందెం కోళ్ళు నీకెందుకన్నా? ఏం లేదు చల్లమ్మా, ఫలావ్ చేసుకొని తిందాం అనుకుంటున్నా. దరిద్రుడా, నువ్వు తినడానికి బతుకుతున్నావా, బతకడం కోసం తింటున్నావురా? ఏంటండి నాకు అర్థం కాదు, ఫన్నెం కోళ్ళతో ఏం చేస్తారండి? ఫన్నెం కోళ్ళతో ఫన్నెం ఆడతారు, ఆ మాత్రం కూడా తెలియకపోతే ఏంటండి? ఏంటో ఏమో సమాజంలో ఎలా బతుకుతారో ఏంటో నాకు తెలియదు. నాయుడు గారు మిమ్మల్ని కాదండి. నాయుడు గారు చెప్పండి. అయ్యో తప్పు అనుకోకండి, ఇంతసేపు లైన్లో ఉంటున్నారు, బిజీగా అయిపోతుంది నాది ఇక్కడ పరిస్థితి, మీకు అర్థమైతలేదు. నాయుడు గారు నేను చెప్తున్నానండి, మీరు మంచి దిట్టంగా ఉన్న కోరి చూడండి, అవసరమైతే మనం దానికి ఇంకా ఇంత బాదాము గట్లనే పిస్తా కూడా వేద్దాం పందెంకు పోయే ముందు. ఏమంటున్నా? మంచిగా పెట్టి పెంచుదాము, ఈసారి ఎలా అయినా మనమే గెలవాలంటే. ఏమంటున్నా? అయ్యో చూడండి నాయుడు గారు, అలా అనకూడదు. మీరు ఫటాఫట్ ఒక్కడైనా పంపించే ప్రయత్నం చేయండి. ఏమంటున్నా? అన్న ఇప్పుడు నువ్వు ఇట్లా పోయి అక్కడ పందెం కోళ్ళు ఆట ఆడతావా ఏంది? లేచెల్లమ్మ గారు,
పక్కన ఉన్న కబడ్డీ గ్రౌండ్ కు పోయి కబడ్డీ ఆడదాం అనుకుంటున్నా. పక్కన ఉన్న కబడ్డీ గ్రౌండ్ కు పోయి కబడ్డీ ఆడదాం అనుకుంటున్నా. ఎందుకండి వాడి నోట్లో నోరు పెడతారు? లిప్ లాక్ చేద్దాం. ఏం మాట్లాడతారండి? నాకు తెలియక అడుగుతా. తెలిసి మాట్లాడతారా తెలియ మాట్లాడతా అర్థం కాదు. చెప్పండి నాయుడు గారు, మిమ్మల్ని కాదు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా. అడ్డమైన వాళ్ళు ఊరికేనే ఫీస చేస్తా ఉంటారు. నాయుడు గారు చెప్పండి. హలో నాయుడు గారు ఉన్నారా? అన్నయ్య గారు లైన్లో ఉన్నారండి. ఏం లేదు నాయుడు గారు, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎంత ఖర్చు అయినా మనం పెట్టేద్దామండి. ఏమంటున్నా పందెం కోరికి మంచి దిట్టమైన కూడి చూడండి. ఎంత ఖర్చు అయినా పెడతామండి. ఏంటి ఈ రాత్రికి బయలుదేరమంటారా? ఏమండి ఇప్పుడు భీమవరం బస్సులు దొరుకుతాయా మరి? సరే అండి నాయుడు గారు, మీరైతే మంచిగా చూడండి. మేము బయలుదేరుతున్నాం ఇప్పుడే, నైట్కు నైటే. అన్న జర నాతో నీ 2 నిమిషాలు మాట్లాడి ముచ్చటందో చెప్పన్నా. హలో నాయుడు గారు, ఇప్పుడు మన దగ్గర ఉన్న కోళ్ళు ఎలా ఉంటాయండి? ఏంటి ఒక్క నిమిషం లైన్లో ఉన్నారు. ఇక్కడ రెండు కోళ్ళు ఉన్నాయి. కోళ్ళు మంచిగానే ఉన్నాయి కానీ అంతగానో అక్కడ కోళ్ళ లెక్క లేవు. జర ఇవి కొద్దిగా అటు ఇటు ఉన్నాయి. ఇవి ఒకటే రౌండ్ కింద పడిపోతాయి, అక్కట్ లెక్క లేవు. నాయుడు గారు చెప్పండి, మీ కోళ్ళే కన్ఫర్మ్ చేసేసుకుంటున్నా. ఓకే డన్ థ్యాంక్స్ కండి. నాయుడు గారు, ఇప్పుడు మేము పొద్దుగాల అక్కడికి రాగానే ఫోన్ చేయమంటారా? ఓకే అండి, సరే అండి. అన్నయ్య గారు దిగగానే ఫోన్ చేసేస్తాం మీకు. మంచిదండి. వెళ్ళిపోవడం భీమవరం నైట్. చెప్పండి సెలమ్మ గారు, ఏంటి ఇప్పుడు అసలు మీ బాధ ఏంటి చెప్పండి. అఫర్నీచర్ ఒకటే డిశ్చార్జింగ్ చేస్తారు, ఫాన్కోన ఫుడ్క లెక్క మధ్యలో ఒకటే వచ్చిపోతున్నాం. చెప్పండి మీ బాధ ఏంటో. నువ్వు అంతకట్లా మాట్లాడకు, నాకేం మంచిగా అనిపిస్తలేదు. అయ్యో ఏంటి చెల్లమ్మ గారు అలా మాట్లాడుతున్నారు? ఇంక ఇప్పుడు ఇది చాలా తక్కువ అండి. భీమవరం వెనక్కి ఇంకా చాలా మాట్లాడాల్సింది ఉంటది. మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి. సరే నువ్వు ఏడికన్నా పోగాని ముచ్చటందో చెప్పు ముందుగాల. సరే ఇప్పుడు భయపడ్డావు కదా నువ్వు. నేను మంచిగా మాట్లాడినా. ఇప్పుడు నేను పందెం కోళ్ళ ఆటలు ఆడి ఒకటే రోజులో కోటీశ్వరని అయిపోతా. అందుకే నేను నాయుడు నన్ను ఒకటి మంచి దిట్టమైన కోడి దూరమన్నా. నైట్కు నైటే భీమవరం వెళ్ళిపోయి అక్కడ మంచిగా కోటీశ్వరని అయిపోతా. కోడి పందాలు ఆడి చూసుకో. సంక్రాంతి పండుగ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తాను నేను. నువ్వు రాకు. అచ్చా అదన్నట్టు అసలు ముచ్చట. మా అన్న చెప్పింది కూడా వాస్తవమే. ఇక సంక్రాంతి అంటేనే కోడి పందాలు, కొన్ని కోట్లు పెట్టి ఆడతారు. ఇక ఈసారి ఎట్లయితుందో చూడాలి మరి.